వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఖానాపురం మండలంలో ఇటీవల అకాల వర్షాలకు సంబంధించి నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే నష్టపోయినటువంటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన జిల్లా యంత్రాంగం స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ పర్యటించలేదని సందర్భంగా ఇదంతా కూడా దురదృష్టకరం అని చెప్పి పెద్ది సుదర్శన్ వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని సభా ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎల్ రమణ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, ఉడతల సతీష్ బాబు, పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లక్షలాది మంది తరలి వచ్చేందుకు సన్నద్ధం అవుతా ఉన్నారని, లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చే సందర్భంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా జిల్లా నాయకత్వం చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా నిన్న చేసినటువంటి అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీని బంద్ చేసి కాంట్రాక్టు అధ్యాపకులంతా కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే తమను రెగ్యులరైజ్ చేయడంతో పాటు జీవో 21ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం హరిపురాల గ్రామంలో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన ఎకరాకు సంబంధించి నష్టపోయిన ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే సాగునీరు అందించక రైతాంగం ఒక పక్క గోసపడతా ఉంటే వడగండ్ల వానతోనూ నష్టపోయారని చెప్పి ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించిన సందర్భం కనిపించింది. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. జిల్లా కేంద్రంతో పాటు సీరోలు, అదేవిధంగా గూడూరు మండలాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు ఎమ్మెల్సీ రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్ పాల్గొని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని సందర్భంగా పిలుపునిచ్చిన సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మంగపేట మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయినటువంటి ఆ రైతు చేతికందే దశలో ఆ పంటంతా కూడా నష్టపోయారని చెప్పి మనస్తాపానికి గురై నరసింహారావు అనే రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రధానంగా అతను 2 ఎకరాల్లో మిర్చి, 15 ఎకరాల్లో వరి, 5 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో నువ్వులు సాగు చేస్తున్న క్రమంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో పూర్తిగా పంట చేతికొచ్చే దశలో నేలకొరిగిపోవడంతో అదంతా చూసి మనస్తాపానికి గురై పురులమంతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని ఎంఎం ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెంచినటువంటి గ్యాస్ అలాగే పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి నడ్డి విడిచే విధంగా చర్యలు చేపడుతుంది అంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. గ్యాస్ ధరలు పెంచడం, పెట్రోల్ ధరలు పెంచడం ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా వ్యవహరిస్తుంది, ఎన్నికల తర్వాత మరొక విధంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా వారంతా ఆరోపించారు. సామాన్య ప్రజలకు నిత్యావసరాలు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు, అన్నిటిపైన కూడా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపించారు. వెంటనే పెంచినటువంటి గ్యాస్ అలాగే పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాలమూరు యూనివర్సిటీలో బంద్ పాటించారు. కాంట్రాక్టు అధ్యాపకుల బంద్కి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవో 21ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా
భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో వరంగల్ సభ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ విజయవంతంపై కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు మాజీ ఎమ్మెల్యే ఆల దిశానిర్దేశం చేశారు. అనంతరం చెలో వరంగల్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని తన నివాసంలో ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం చెలో వరంగల్ వాల్ రైటింగ్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా చివేలు మండలం గుడితండాలో గిరిజనుల ఆరాధ్యమైనటువంటి చెంపులాల జాతర వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా గిరిజనులందరూ ఒకచోటు చేరి జాతరను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ జాతరకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజనులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, ఇలాంటి జాతరలు జరుపుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వినూత్న నిరసన కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళ్ళకు గంతలు కట్టుకుని నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం దిగారు. మోడీ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2014లో 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 925 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ బండ గుదిబండలాగా మారిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలి, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వాల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలే మళ్ళీ కూడా కోరుకుంటున్నారు. ఆ ఆకాంక్షను ప్రతిబింబించేలాగా నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో వరంగల్ సభను ఘనంగా నిర్వహించుకుంటున్నామని కూడా భూపాలరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ సభకు తరలి వస్తున్నామంటూ కూడా ఆయన సందర్భంగా తెలిపారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పెద్ద ఊర బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని, అదేవిధంగా వారి పాఠ్యాంశాలను ఒకసారి కూడా తనిఖీ చేయడం జరిగింది. వారికి విద్యాబుద్ధులు కూడా నేర్పారు, వారితో పాటే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో కూడా రాణించాలి, ప్రధానంగా విద్యలో రాణించాలని కూడా వాళ్ళ సందర్భంగా తెలపడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలి. ఎక్కడో విద్యార్థులు వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్లో చదువుకుంటున్నారు. వారందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలి, వారికి నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 6 గ్యారెంటీల హామీలపై నూతన వధూవరులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పెళ్లి పందిల్లోనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీశారు. తులం బంగారం ఏమైంది అంటూ రాహుల్జీ, సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డిలను ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 6 గ్యారెంటీల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చాలని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న కళ్యాణ లక్ష్యం పథకం కింద 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని, అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కూటీ ఇవ్వాలని, అలాగే మహిళలకు ఇస్తామన్న పథకాలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు వేలాదిగా కార్యకర్తలు, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఖానాపూర్ నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్తో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వరంగల్లో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు తరలి వెళ్లాలని, ఈ నెల 27వ తేదీన ప్రతి గ్రామంలోనూ కూడా
బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ రజతోత్సవ వేడుకలపై ప్రజలతో విస్తృతంగా చర్చించాలని, అలాగే గోడలపై వాల్ పెయింట్లు వేయించాలని, అలాగే ప్రతి గ్రామంలో కూడా ముఖ్య కూడలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలను 50 రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వామపక్షాలకు చెందిన నేతలు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి జగిత్యాల జిల్లా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా ఇవాళ మెట్పల్లి పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారి తలపెట్టినటువంటి సభను విజయవంతం చేయాలంటూ కోరారు. అయితే ఇదే సందర్భంలో ఇవాళ అక్కడికి వచ్చినటువంటి నాయకుల్లో ఆటో యూనియన్కు సంబంధించిన వారు ఈ కార్యక్రమం నిమిత్తం 5,000 రూపాయలు విరాళంగా కూడా సభకు కోసము అప్పగించడం జరిగింది. వారందరికీ కూడా ఇటు కల్వకుంట్ల సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగరరావుతో పాటు జిల్లా అధ్యక్షులు, ఇటు ఎమ్మెల్యే, ఇతర ముఖ్య నాయకులు అయితే పాల్గొన్నారు. ఇటు జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో కూడా ఇవాళ మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాన తిరుగుతూ పార్టీ విశిష్టతతో పాటు ఈ ప్లీనరీ గురించి అయితే వివరిస్తున్నారు. మరొక ప్రధానమైన వార్త, ఎట్టకేలకు వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ ఇవాళ పోలీసులకు చిక్కాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దాదాపు 8 చోరీలకు పాల్పడి ఇంట్లో తాళం వేసిన ఉండే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకున్నారు. కేవలము ఒకే నిందితుడు ఒక్కడే వెళ్ళి అక్కడే ఉన్నటువంటి వస్తువులతో తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లో వస్తువులను చింద్రవందర చేయడంతో పాటు బంగారం మాత్రమే ఎత్తుకెళ్తారంటూ గుర్తించారు. మొత్తంగా నిందితుడిపైన 25 కేసులున్నాయి. ఈ క్రమంలో అతని వద్ద నుంచి గతంలో దొంగతనం చేసిన తాలూకు 28 తులాల బంగారం అయితే అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మల్యాల మండలంకు సంబంధించి రాజారం గ్రామస్తునిగా అయితే అజయ్ అనే వ్యక్తిగా అయితే గుర్తించారు. ప్రస్తుతాన్ని అతన్ని విచారిస్తే మరి ఇంకెక్కడెక్కడ చోట్లకు పాల్పడ్డాడో అనే దానిపైన క్లారిటీ వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే దట్టమైన నల్లమల అటవీలో ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాల నడుమ రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యేటువంటి సలేశ్వరం జాతరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11, 12, 13 తారీఖులలో కూడా ఈ జాతర నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు పక్క రాష్ట్రాల భక్తులు సైతం ఇక్కడికి వచ్చేసి శివుణ్ణి దర్శించుకొని పరవశించిపోతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారిలో ఫరహాబాద్ నుంచి కూడా లోపలికి 15 కిలోమీటర్ల వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు లోపలికి అడవిలోకి లొద్దిలోకి దిగాల్సి ఉంటుంది. లొద్దిలోకి దిగే క్రమంలో చిన్నపిల్లల నుంచి కూడా వృద్ధులు సైతం కట్టెలు పట్టుకుని లోపలికి శివనామస్మరణతో దిగుతూ ఉంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే శివయ్య పైనే పూర్తి ధ్యాస పెట్టడంతో భక్తులంతా అక్కడికి వెళ్ళి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో పరవశించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సలేశ్వరం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలం సిరిసనగండ్ల గుట్ట పైన 2వ అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ సీతారామచంద్రుల స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఇవి చివరి దశకు వచ్చాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున పెద్ద రథోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు పక్క జిల్లాల భక్తులు కూడా వచ్చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ మొత్తం గుట్టపైన అంతా కూడా రద్దీగా మారిందని చెప్పవచ్చు. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. భారీ
పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సైతం ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినట్టయితే శ్రీ సీతారామచంద్ర స్వామి సిరిసినగండ్ల గుట్ట పైన బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పవచ్చు. ఒక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 48 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నప్పటికీ లోపల రెస్క్యూ టీమ్స్ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ 6 మంది ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. తాజాగా లోపల ప్రమాద స్థలం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. లోగో ట్రైన్ కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి. లోపల ఏవైతే పేరుకుపోయినటువంటి శిథిలాలన్నీ కూడా మట్టి, బురద, స్టీలు, నీటిని కూడా ఎప్పటికప్పుడు కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రమాద స్థాయిలో పని చేస్తున్నప్పటికీ కూడా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ టీమ్స్ కు సంబంధించిన వాళ్ళు బయటికి వచ్చినప్పుడు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక వార్త చూసినట్టయితే నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం పబ్బతి ఆంజనేయ స్వామి మద్దిమడుగు క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ హనుమాన్ ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అమలా దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దట్టమైన నల్లమల్ల అటవీలో ఉన్నటువంటి ఈ ఆలయానికి భారీ సంఖ్యలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అక్కడికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఆలయ నిర్వాహకులు కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గురువారం ఉదయం సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం, వడగల వర్షానికి సిద్దిపేట నియోజకవర్గం కోడూరు, రంగునూరు మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా చేతికి వచ్చినటువంటి వరి పంటతో పాటు మామిడి పంటలు, కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. చేతికి వచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నూరై విలపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా ఈ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఒకవైపు డిమాండ్ చేశారు. వాళ్ళ క్యాడర్ను ఆదేశించి రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పిన మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చిన్నకోడూరు, నంగునూరు నాయకులు పర్యటించారు. అక్కడ పంట నష్టపోయినటువంటి రైతులకు ధైర్యం చెప్పారు. నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. మెదక్లో మాజీ మంత్రి పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలి రావాలని చెప్పి ఆమె పిలుపునివ్వడం జరిగింది. ఇక నర్సాపూర్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి దీక్షలు ఈరోజు కూడా కొనసాగాయి. 65వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. అక్కడి అఖిలపక్ష నాయకులంతా కలిసి పెద్ద ఎత్తున 65వ రోజు కూడా దీక్షలు కొనసాగించారు. డంప్ యార్డుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక అటు సంగారెడ్డి ప్రాంతంలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోడపత్రికని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభకు సంబంధించిన వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలిస్తామని, ప్రజలంతా కూడా బహిరంగ సభ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పి చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్లో కూడా ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోడపత్రికని ఈరోజు ఆవిష్కరించారు. ముఖ్యంగా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మందిని అక్కడికి తరలించడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలంతా కూడా బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలి రావడానికి కోసం స్వచ్ఛందంగా సిద్ధమవుతున్న పరిస్థితి జహీరాబాద్లో కూడా కనిపిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సభ కోసం తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నారాయణఖేడ్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్లకు మామిడి పంటలు కూడా దెబ్బతిన్నట్టుగా సమాచారం వస్తూ ఉన్నది.
ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టేలాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తామని ప్రకటించారు ప్రభుత్వ మాజీ విప్ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. గుండెల్లో భయంతో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలును చేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ పోరాటం చేయబోతున్నారంటూ ఆయన ప్రకటించారు. మనుగూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పరిచినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ 25వ ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబోయేటువంటి సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 50,000 మందికి పైగా కార్యకర్తలు నాయకులు తరలి వెళ్తారని ఆయన ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి మండల జిల్లా స్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి గ్రామంలో వార్డుల్లో ఉన్నటువంటి జెండా దిమ్మల దగ్గర పతాకావిష్కరణ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కదలాలని చెప్పారు. కేసీఆర్ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వరుస కార్యక్రమాలు ఉంటాయని, క్యాడర్లో జోష్ నింపేందుకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారంటూ రేగా కాంతారావు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ అమలుతో పాటు అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా అన్యాయం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ మదిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు. కేసీఆర్ సభ తర్వాత ప్రజల్లో ఒక భరోసా రాబోతుందంటూ కమల్ రాజు ప్రకటించారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ ప్రకటించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పోరాట స్ఫూర్తితో మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. చింతకాని మండలంలో ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశంలో పాల్గొన్నటువంటి లింగాల కమల్ రాజు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతున్నటువంటి ఏప్రిల్ 27 నాటి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుంచి మండలం అట్లాగే జిల్లా స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి విస్తృత ప్రచారం చేపట్టాలంటూ చింతకాని మండల క్యాడర్కు కమల్ రాజు సూచించారు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం శేషగిరి భవన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఒక నిరసన ర్యాలీని కొనసాగించారు. అమరవీరుల స్థూపం దగ్గర మానవహారం నిర్మించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను నడ్డి విరిచేలాగా కేంద్ర ప్రభుత్వం తరచూ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచుతుందంటూ సిపిఎం నాయకులు మండిపడ్డారు. ఇక బస్టాండ్ ఎదుట సిపిఎం నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. గ్యాస్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని, పేద వర్గాలను మరింత దిగరాచే స్థితిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, పెంచినటువంటి గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలంటూ సిపిఎం నాయకులు కూడా నిరసన తెలిపి ఖాళీ సిలిండర్లతోని కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.